నీ కథ నేనే ముగించేస్తాను. గొంతు శాంతించు మనోరమ. మనోరమ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఏదైనా కాలక్షేపం ఉండాలి కదా. నేను వాళ్ళకు కూడా పని పెడతాను. చూస్తున్నారు కదా, మీ ఊరి గారాల సక్కు నన్ను నా గురు జింగురోబా గారిని పదే పదే అవమానిస్తోంది. మా మాట వినట్లేదు. తన మీద కనికరం చూపించాను. పాపం చిన్నపిల్ల, అమాయకురాలు, ముఖ్యంగా మనోరమ కోడలు. తనని కఠినంగా శిక్షించకూడదు అనుకున్నాను. ఏమంటారు? కానీ ఈ పిల్ల దారిలోకి రావట్లేదు. నేను మనోరమ తనకి చెప్పి అలసిపోయాం. ఇప్పుడు మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు మీరందరూ ఒక్కొక్కరు వచ్చి సక్కుబాయికి నచ్చ చెప్పాలి. మీకు గురు జింగురోబా గారి మీద ఎంత భక్తి ఉందో ఇప్పుడు మీ చర్యల ద్వారా అందరూ నిరూపించాలి. భైరవా, మీరు ఈ కొరడాని ఇలా చేతిలోకి తీసుకోవాలి. సకుకి ఇలా చెప్పండి, సకు జై జింగురోబా అను. ఒకవేళ సకు జింగురోబా గారి నామాన్ని స్మరించకపోతే ఈ కొరడాని తన మీద జులిపించండి. ఇలా 3 సార్లు తనని కొట్టండి. ఆ మనోరమ, మొదటి ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎందుకే నన్ను ఇలా సంకటంలో పడేశావు? ఇప్పటికైనా నీ మొండితనాన్ని వదిలే. బాబాగారు ఏం చెప్పినా నీ మేలు కోరి చెప్తారు. గురు జింగురోబా గారిని స్మరించు. ఆయన్ని శరణు వేడుకో, క్షమాపణ కోరు. తను క్షమాపణ కోరదు మనోరమ, తను క్షమాపణ కోరదు. నువ్వు కాసేపు మర్చిపో సక్కు నీ కోడలని. బాగా గుర్తుంచుకో, తనని గురువుని మహాగురువుని ఇబ్బంది పెట్టిందని, వాళ్ళని అవమానపరిచింది. జింగురోబా గారి మీద నీకున్న భక్తి శ్రద్ధల్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. కఠినంగా మారు. కొరడాతో సక్కుని కొట్టు మనోరమ, కొట్టు. చెప్పు, జై గురు జింగురోబా అని చెప్పు. చెప్పవే, జై గురు జింగురోబా అని చెప్పు. అత్తయ్య గారండి, నా నోటి వెంట వచ్చేది నా పాండురంగడి నామం. పాటిల్ గారు రండి. అన్నయ్య లే, అన్నయ్య దిగు అన్నయ్య, నిద్ర లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, ఇందాకెట్టించి లేపుతున్నాను, నిద్ర లే అన్నయ్య, అన్నయ్య నిద్ర లే అన్నయ్య. అన్నయ్య లే, దిగు అన్నయ్య, నిద్ర లే అన్నయ్య, దిగు అన్నయ్య, లే అన్నయ్య, నిద్ర లే అన్నయ్య, దిగు అన్నయ్య, మనం సక్కు వదిని కాపాడడానికి వెళ్ళాలి. దిగు అన్నయ్య, లే అన్నయ్య, నిద్ర లే అన్నయ్య. పాండురంగా, 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 పాండురంగా. చెప్పు జై జింగురోబా, చెప్పు చెప్పు. జై జింగురోబా అను. అను సకు. దిగు అన్నయ్య, నిద్ర లే అన్నయ్య, లే. చూడు చూడు బాబాయ్, నీ ముద్దుల కొడుకు చేసే ఘనకార్యాన్ని చూడు. మీ ముద్దుల కొడుకు దిగుని నిద్ర లేపుతున్నాడు. అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా బాబాయ్. ఏమైంది?
ఏమైంది అని నన్ను అడుగుతుంది. నేను దాచకుండా నిజం చెప్పేస్తా. విను, నువ్వెందుకు ఇలా పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఇక్కడ 2 పూట్ల తిండి దొరుకుతుంది, అది అక్కర్లేదా నీకు? ఒరేయ్ విను, నువ్వు ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోకు. రమా పెద్దమ్మకి ఒళ్ళు మండిందంటే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తుంది. ముందు పద, ఇక్కడి నుంచి పద. చెప్పు జై జింగురాబా. జై గురు జింగురాబా. జై జింగురాబా. జనా, చూస్తున్నావేంటి? కొట్టు. బాబా గారు తన్ని కొట్టమన్నారు, కొట్టు. జై జింగ్రోబా. చూడు సకో తల్లి, జై జింగ్రోబా అని చెప్పి నీ ప్రాణాలు కాపాడుకోమ్మా. లేదు లేదు, ఏంటే జానా, జింగురోబాని మోసం చేద్దాం అనుకుంటున్నావా? జనా, నీ భర్త చనిపోయింది దీనివల్లే కదా. అయినా కూడా నీకు జ్ఞానం రాలేదా? సక్కుని కొట్టు, ఆపకుండా 3 సార్లు కొట్టు, లేదంటే ఆ కొరడా దెబ్బలు నీ మీద పడతాయి. కొట్టు. ఏమండి? జనాక, అయ్యో, మీరు నా కోసం ఎందుకు కొరడా దెబ్బలు తింటున్నారు? నన్ను కొట్టండి, కొట్టండి.